అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నారాయణ రాజధాని పనులను చక్కబెడుతున్నారు. ఈ మేరకు మరోసారి అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ చేపడుతున్నారు. భూములను త్యాగం చేస్తున్న రైతుల కోసం మంత్రి పలు అవకాశాలు ఇస్తున్నట్టు వెల్లడించారు. ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చే వారికి రాజధానిలో కోరుకున్న చోట స్థలాలిస్తామని చెప్పారు మంత్రి నారాయణ. ఎర్రబాలెంలో భూ సమీకరణలో భాగంగా రైతుల నుంచి 12.27 ఎకరాలు స్వీకరించారు. తమని సంప్రదిస్తే ఇళ్లకే వెళ్లి భూములు తీసుకుంటామని తెలిపారు. భూములిచ్చిన మరుసటి రోజే ప్లాట్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు మంత్రి నారాయణ. దాదాపు 10 మంది రైతులు ఇప్పుడు ల్యాండ్ ఇస్తున్నారు. ఆల్రెడీ 2 అయితే ఇచ్చేశారు. మిగతా 8 మంది ఇస్తున్నారు. వాళ్ళు ఇళ్ళకి పోయి యాక్చువల్గా అధికారులతో యాక్చువల్గా ఏదైతే చట్టబద్ధంగా ఏదైతే ఉందో ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో కూడా ఏంటంటే అంతకుముందు లాటరీ సిస్టంలో ప్లాట్ ఇచ్చాం. అయితే మెజారిటీ అయిపోయింది, ఇంకా కొద్దిమంది ఉండేది కాబట్టి దీనికి సంబంధించి క్యాబినెట్లో కూడా మనం అప్రూవ్ చేసాం. ఎవరు ముందు ల్యాండ్ ఇస్తారో వాళ్ళకు ఉన్న ప్లాట్లలో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. క్యాబినెట్లో కూడా మనం అప్రూవ్ చేసాం. ఎందుకంటే మెజారిటీ ల్యాండ్ అయిపోయింది, ఇచ్చేసాం కాబట్టి ఉండేది కొద్ది ల్యాండే. కాబట్టి ఒక్కొక్కరు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ లాటరీ సిస్టమ్ ఏంటి వాటన్నిటికీ ఇబ్బంది కలుగుతుందని ఎవరు ముందు ల్యాండ్ ఇస్తే వాళ్ళు ఉన్న ప్లాట్లలో వాళ్ళకి నచ్చిన ప్లాట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అధికారులు వాళ్ళకి అలాట్ చేస్తారు. అలా సిస్టమ్ కూడా తెచ్చాం. దీన్ని క్యాబినెట్లో కూడా అప్రూవ్ చేసామని ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాను. ఐఐటి రిపోర్ట్స్ చాలా క్లారిటీగా వచ్చినాయి. ఎటువంటి ఇబ్బంది లేదు, అసలు స్ట్రక్చర్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు అన్నట్టు క్లారిటీ ఇచ్చారు. దాని మీద యాక్చువల్ అధికారులు ముందుకు పోతున్నారు. ఎర్రబాలెం పంచాయతీలో దాదాపు 10 మంది రైతులు ఇప్పుడు ల్యాండ్ ఇస్తున్నారు. ఆల్రెడీ 2 అయితే ఇచ్చేశారు.